కాటారంలో సీఎం రేవంత్ రెడ్డి సభ ప్రజల చెమట చుక్కలతో సాగి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ దక్కడం కూడా కష్టమేనని బీజేపీ నేత చెల్ల నారాయణ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతుందని, ఆయన కేవలం పరిస్థితుల ప్రభావంతో పదవిలోకి వచ్చిన యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి అని బీజేపీ రాష్ట్ర నాయకులు చెల్ల నారాయణ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. మంగళవారం కాటారంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, సీఎం అహంకారాన్ని ఎండగట్టారు. ప్రజాధనం వృధా అంటూ సభలో వెనుక రాజకీయ భయం ఉంది అన్నారు. నస్తూర్పల్లిలో నిర్వహించిన సభపై మండిపడుతూ లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తూ సీఎం నిర్వహించే సభల వల్ల ప్రజలకు వచ్చే ప్రయోజనం ఏం లేదని, వందలాది ఆర్టీసీ బస్సులను మళ్లించి సమీకరణ చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేయడమేనని మీ కాంగ్రెస్ పాలన అని ప్రశ్నించారు. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు ఈ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. అలాగే మంత్రి శ్రీధర్ బాబుపై విమర్శలు కురిపించారు. స్థానిక మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుపై కూడా నారాయణ రెడ్డి విమర్శలు గుప్పించారు. రైతాంగాన్ని మరోసారి మోసం చేయడానికి సీఎంను ఈ ప్రాంతానికి తీసుకొచ్చారంటూ, రాష్ట్రంలో కరువు తాండవిస్తుంటే రైతు భరోసా ఇవ్వకుండా కోట్లాది రూపాయలతో మీటింగ్లు పెట్టాల్సిన అవసరం ఏముంది? మీరు వచ్చామా పోయామా అన్నట్టు వ్యవహరిస్తున్నారే తప్ప రైతులకు ఒరిగింతేమీ లేదని ధ్వజమెత్తారు. కాళేశ్వరంపై ద్వంద్వ నీతిపై స్పందిస్తూ గతంలో కాళేశ్వరం ప్రాజెక్టును విమర్శించి నేడు మేడిగడ్డ సందర్శనల పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. మీ నాన్నగారి విగ్రహం పెట్టుకో, మండల ఆఫీసులలో పెట్టించినావు, మరి హైవేలలో నడి సంఘాలలో పెట్టించినావు, ఆయన ఆశయ సాధన కోసమే పనిచేస్తాను అంటున్నావు. మరి నువ్వు అధికారంలో అడ్డం పెట్టుకొని, మరి అధికార పార్టీలో ఉన్నాని మరి పవర్ అడ్డం పెట్టుకొని శ్రీపాదరావు గారి జయంతి వర్ధంతిని అధికారికంగా చేయాలని చెప్పి ప్రకటించవు. చేసుకో. మాదేపూర్ హాస్పిటల్ కు మరి పురాతనమైనటువంటి మాదేపూర్ హాస్పిటల్ కీర్తి చేసి శ్రీపాదరావు గారి వైద్యశాలను పెట్టుకున్నావు. మరి అది శిథిలావస్థలో ఉంది, బూత్ బంగ్లాలా ఉన్నాయి, పాములు తిరుగుతా ఉన్నాయి. మరి ఆ హాస్పిటల్ ఎందుకు మరి మల్టీ లెవెల్ బిల్డింగ్ చేసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేయలేకపోతున్నారు శ్రీధర్ బాబు గారు? ఇంకా నీకు ఎంత సమయం కావాలి? ఇంకా చెప్తేనే పోతావా మాటలు? యువతను ఉపాధి కల్పిస్తాం, మహిళా సోదరు వల్ల కోటీశ్వరులు చేస్తాం అని చెప్పి మాట్లాడి, మరి ఇప్పటికన్నా నిజంగా శ్రీపాదరావు పేరు నిలబెట్టాలంటే, ఆశయ సాధనను నెలకొల్పాలంటే మేము చేసిన డిమాండ్లను ఖచ్చితంగా ఈ ప్రాంతానికి సంబంధించింది, మా సొంతానికి సంబంధించింది కాదు. మేము మా సొంతానికి అడుగుతలేము. మేము ఈ ప్రాంత ప్రజల యొక్క సమస్యలు తెలిసిన వాళ్ళం కదా, మేము ప్రజల్లో ఉండే వ్యక్తులు ఏం చేస్తా ఉన్నాం. నువ్వు టూరిస్ట్ పొలిటీషియన్ అయిపోయినావు, పార్ట్ టైం పొలిటీషియన్ అయిపోయినావు. హైదరాబాద్ కేంద్రంగా ఉండి విదేశాలలో తిరుగుతుంటూ సమయానికి వచ్చి, మరి ఈనాడు ఈ ప్రాంత ప్రజల్ని కలవాలంటే హైదరాబాద్ రావాలి, కనీసం 2 రోజులు లాడ్జీలలో మక్కాలి. అయినా 2 నిమిషాలు సమయం ఇచ్చే పరిస్థితి లేదు. ప్రజల సంగతి దేవుడు ఎరుగు. నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, సర్పంచులకు కూడా మరి కనీసం నువ్వు ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు సమయం ఇచ్చే పరిస్థితి లేదు. ఏ నాయకుడైనా మరి అలా మీ పార్టీకి చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే మరి నియోజకవర్గ ప్రజల కోసం ఖచ్చితంగా మరి వారానికి 1 రోజు కేటాయించి సమస్యల పట్ల అభివృద్ధి ఏం జరుగుతామో తెలుసుకుంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తా ఉన్నారు. మీరేమో వీళ్ళు 10,000 పెట్టుకొని 2 రోజులు అక్కడ మగ్గుతే కనీసం మీ దర్శన భాగ్యం కలగదు, కనీసం వాళ్ళకు మాట దొరికిన పరిస్థితి ఉంది. ప్రజల సంగతి ప్రజలైతే కలవడే పరిస్థితి. మరి పోలీసు వాళ్ళు ఆర్భాటం, మరి ఇంతమంది పోలీసులు ఎందుకు నీకు? ఇప్పుడు నక్సలైట్లు లేరని చెప్తున్నావు కదా, మరి అటువంటిప్పుడు మరి శాంతియుతంగా ఉన్నదంటావు కదా, నువ్వు అజాత శత్రువు కదా, నువ్వు ఎవరికి అన్యాయం చేయని, ద్రోహం చేయని వ్యక్తివి కదా, మరి నీకు ఏం ప్రాణ భయం ఉందని నువ్వు వస్తేనే ధన్వాడకు వస్తే డిఎస్పీ గారు, మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సిఐలు, ఎస్ఐలు, వందలాది మంది పోలీసులు మరి పెట్టుకొని మరి భయభ్రాంతులకు గురి చేసి ప్రజలు ఎవరైనా వచ్చి సమస్యలు అడగడానికి వస్తే వాళ్ళను పోలీసు వాళ్ళ ద్వారా నెట్టిస్తా ఉన్నావు. ఇంతెందుకు? నిన్న మా పార్టీ నాయకులను, మా పార్టీ అధ్యక్షుడు పూర్ణచందర్, అదేవిధంగా వివిధ మండలాల్లో మా పార్టీ నాయకులు అందరికీ, మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను తీసుకుపోయి ముందస్తుగా అరెస్ట్ చేసినావు. ఏం అధికారం ఉందని అరెస్ట్ చేయించినావు నువ్వు? నేనేం చేస్తానని అరెస్ట్ చేయించినావు? రాత్రి 12 గంటలకు వచ్చి మా వాళ్ళు ఏమైనా నక్సలైట్లా, టెర్రరిస్ట్లా తీసుకుపోయి నువ్వు పోలీస్ స్టేషన్ లా రాత్రి 12 గంటలకు పెట్టి మరి సాయంత్రం అయినాక నీ మీటింగ్ ఆయనకు వదిలిపెట్టు అన్నావు. మా హక్కులను హరించే హక్కు నీకు ఎవరిచ్చారు శ్రీధర్ బాబు గారు? ఇదేనా నీ రాజనీతి? ఇదేనా నీ అభివృద్ధి? ఇదేనా నీ సంస్కారం? ఇదేనా శ్రీపాదరావు గారి ఆశయ సాధన? ఏం భయం అవుతా ఉంది? మేము అడిగితే
సమస్యలే అడుగుతాం, మేము సూచిస్తాం. మాకు విజ్ఞత ఉంది, మాకు సంస్కారం ఉంది, మా పార్టీకి ఒక చరిత్ర ఉంది. ప్రపంచంలో అతిపెద్ద సభ్యత గల మా పార్టీ, మరి ఆదర్శానికి మారిపోయినటువంటి మరి కాలజ్ఞానైనటువంటి మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. మరి అటువంటి సందర్భంలో మేము ఒక క్రమశిక్షణ గల పద్ధతి గల పార్టీలో ఉన్నాం. మరి ఆ పరంగా చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మరి ఈ ప్రజల గోస ఉంచుకోకుండా మేము అడిగినటువంటి సమస్యలు ఏ ఒక్కటి కూడా నువ్వు చేయకుండా కేవలం నీ దర్పం చూపించుకోవడానికి ఏ ఒక్క సమస్య అయినా కనీసం ఈ బస్ స్టాండ్ ఆటారంలో ఒక హాస్పిటల్, ఒక రోడ్డు, ఒక ఇండస్ట్రీ, ఒక కాలేజీ ఏదొక్కడన్నా అక్కడికి వచ్చి చేసినవా? మేమేమడిగినాం? అక్కడ ఎకో టూరిజం చేస్తారని మీరే చెప్పారు కదా. మరి మేము అడిగితే గతంలో శాంక్షన్ చేసిన ఫండ్స్ గురించి చెప్తా ఉన్నావు. పుష్కరాలు మేము చేసినాం అంటే పుష్కరాలు చేస్తే ఎవరికి నీ పేరు ప్రతిష్టల కోసం చేసినావు, అది నీ కనీస బాధ్యత. చేయకపోతే చరిత్ర హీనంగా ఉంటావు. నువ్వే చేయలే కదా, అందరు చేస్తా ఉన్నారు కదా. ప్రజలు బాగుపడాలంటే, ప్రజల జీవన విధానం మరి మంచిగా ఉండాలంటే, మరి ఇప్పుడు నువ్వు వైద్యం విద్య ఉచితంగా చేసినప్పుడే సగటు మానవుడు, మరి సగటు ఉద్యోగి ఆయన జీవన విధానం మెరుగుపడుతుంది. కనుక ఇప్పటికైనా ఈ మేనిఫెస్టో రూపకల్పన అయినటువంటి నీవు మరి వాళ్ళ ఏం చేసినావు? రైతు భరోసా ఇదేమైనా కొత్త స్కీమా? ఇదేమైనా కొత్తగా లాంచ్ చేస్తానవా? అసలు ఇది పెట్టడానికి కనీసం కొంచెమైనా మనకు మరి చూడటానికి ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. ఇది గత 10 ఏళ్ళ నుంచి నడుస్తా ఉన్నది. మరి ఇవన్నీ ఆర్భాటాలు ఇప్పుడు వాళ్ళు వేసిండ్రు, ఇది తీసుకుంది. ప్రజలకు తెలియదా? నువ్వు వేస్తే ఆటోమేటిక్ గా ప్రజల అకౌంట్ లో పడుతుంది కదా. మరి దానికొచ్చి వేలాది మంది తీసుకొచ్చి ఇక్కడ లాంచ్ చేసి నువ్వు ఇచ్చేదానికి ఎకరం 2 ఎకరాలకి మరి దానికి ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టి మరి పాపం మహిళల్ని, యువకుల్ని, మరి అందరినీ, ప్రజలందరినీ మోసపుచ్చుకున్నటువంటి మీరు మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ మోసాలు చాలు, ఇక చేసింది చాలు. అభివృద్ధి పైన మరి కాన్సన్ట్రేషన్ చేసి ముఖ్యంగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును ఈ దీంట్లో ఈ పంటకు అందించే విధంగా మరి కంప్లీట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజలకు నష్టపరిహారం ఇస్తూ, రైతులకు నష్టపరిహారం చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నాం, ఈ 18 రిజర్వాయర్లు ఉన్నాయి కదా, మరి ధన్వాడ ఊర చెరువును మినీ ట్యాంక్ బండ్ చేస్తా అన్నావు. మరి మినీ ట్యాంక్ బండ్ ఏనాది ఇప్పుడు ఉన్నది. మరి అదేవిధంగా గారెపల్లి చేస్తా అన్నావు. ఈ 2 కూడా మినీ ట్యాంక్ బండ్స్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, మరి ముఖ్యంగా ఇప్పటికైనా ఈ మోసపూరితమైన వాగ్దానాలు, ఈ అబద్ధాలతోటి మరి ప్రయాణం సాగించకుండా ఇక 2.5 సంవత్సరాలన్నా కనీసం మేము సూచించినటువంటి న్యాయమైన కోరికలు మరి మీరు పరిష్కారం చేసి, ఎందుకంటే అధికారంలో ఉన్నారు కనుక మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. చేయాల్సిన బాధ్యత మీకుంది. ప్రజాప్రభుత్వం మేము బాధ్యత తీసుకుంటా ఉన్నాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి ఆ బాధ్యత చేయమని చెప్పి మీకు నమ్మి ఓట్లేసిన పాపానికి మరి నట్టేట ముంచకుండా మరి ఈ పనులను వెంబడే తక్షణం ఇప్పటికైనా మరి మంజూరు చేయించాలని, చేసిన కాడి చాలు 25-30 సంవత్సరాలు ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేసినావు. ప్రజల దృష్టి మరల్చుకుంటూ నడిపించినావు. రాజరికం చేస్తా ఉన్నావు, రాజభోగాలు అనుభవిస్తా ఉన్నావు, అక్రమ కేసులు పెట్టిస్తా ఉన్నావు. అక్రమ కేసులు పెట్టించడమే కాకుండా ఎవరన్నా మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అడ్డుకున్నా మా ముఖ్యమంత్రి శ్రీధర్ బాబు గారిని మరి విమర్శించిన 2 గంటల్లో వచ్చి నరికేస్తామని చెప్పి ఒక శాసనసభ్యుడు, మరి మీ నాన్నగారు అయినటువంటి కీర్తిశేషులు శ్రీపాదరావు గారి వర్ధంతి సభలో బాహాటంగా ప్రజా సమక్షంలో, మీడియా సమక్షంలో మరి ప్రకటింపజేసి భయభ్రాంతులకు గురి చేస్తే దాన్ని కూడా సమర్థిస్తా ఉన్నావు. శాంతికి నువ్వు మారిపోయేమో, హింసకు నీకు దగ్గరికి రాదేమో. ఇది నరికేసుడు మంచిదేనా? నరికించుడు. నువ్వు నరికించినా చంపించినా ఇక్కడ మా భారతీయ జనతా పార్టీ భయపడేది లేదు. ఖచ్చితంగా నిలదీస్తూనే ఉంటాం. పరిష్కారం ఎవరు పోరాటం చేస్తూ ఉంటాం. మీరు చేసిన మోసాలు నిండగడుతూనే ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉంటాం.